భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు ఈరోజు వీడియో తీయడం ముఖ్య ఉద్దేశం, మనం 19/3/26 ఉగాది పండుగను జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఉగాది పండుగ గురించి కొంతవరకు మనం తెలుసుకోవడానికి, మనకు తెలిసింది కొంత సమాజానికి తెలపడానికంటే ఇంచుమించు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అయినా కూడా మేము ఉగాది పండుగకి అందరికీ శుభాకాంక్షలు చెప్పడానికి ఒక చిన్న వీడియో తీస్తున్నాం. మరి భారతదేశంలో ఉన్న రైతులకు, ప్రజలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది మనకు సంవత్సరాది పండుగ, అంటే కొత్త పంటలు మనకు వస్తాయి. కాబట్టి దానికోసం మన సంవత్సరానికి ఒకసారి అకౌంట్స్ చూసుకోవడం అయితేనేమి, బ్యాంకులు కూడా సెలవు ఉంటాయి. కాబట్టి మనకు ముఖ్యమైన పండుగ ఏదంటే ఉగాది. కానీ మన సమాజం ఏమైపోయింది, ఉగాది కొంతమంది మరుగున పెడుతున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మనం తెలుగు వాళ్ళం, ముఖ్యంగా భారతదేశం అంతా ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా జరుపుకుంటారు. కాబట్టి మనము ఉగాదిని ఖచ్చితంగా మనం జనవరి ఏ విధంగా జరుపుకుంటున్నామో, అంటే జనవరిలో కొన్ని చాలా అపశృతులు జరుగుతున్నాయి. తాగడం, జల్సాలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది. కానీ మనము ఈ జనవరి 1 ఏ విధంగా జరుపుకుంటున్నామో, మరి మనము ఆ విధంగా ఉగాది పండుగను కూడా జరుపుకోవాలి. అంటే మనకు ఆ ఇంగ్లీష్ కల్చర్ కాకుండా మన భారతీయ పద్ధతిలో, ప్రాంతీయ పద్ధతిలో మనం ఉగాదిని జరుపుకోవాలి. మరొకసారి భారతీయ రైతులందరికీ, మరి అదేవిధంగా మన ప్రజలకు, మరి ముఖ్యంగా మన జవాన్లకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మరి ఉగాది రోజు మనం కొత్త రుచులను మనమంతా ఒక ప్రసాదంగా తీసుకుంటున్నాం. మనకు వేప చెట్లకు పూత వస్తుంది. ఆ పూత చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. మరి అదేవిధంగా బెల్లం, మామిడికాయ, చింతపండు, ఉప్పు, కారం అంతా కలిపి మనం ప్రసాదాన్ని తయారు చేసుకుంటున్నాం. అది చాలా మంచిది ఆరోగ్యానికి, వేప పూత. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా, భారతీయులం అందరూ కూడా ఉగాది పండుగని ప్రతి ఒక్కరు జరుపుకోవాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి ప్రజలకు, రైతులకు అందరినీ కోరుతున్నాం. మరి దానివల్ల మనకు ఆరోగ్యం బాగుపడేదానికి కూడా ఎంతో అవకాశం ఉంటుంది. ఆ వేప పూత, మరి వేప చెట్టు గురించి మనకు ఎంత ఉపయోగం ఉంటుందంటే, వేప కాయలు నుంచి మేము చిన్నప్పుడు మాగిన వేపకాయలు, మరి అదేవిధంగా చింత పూతతో గుజ్జు తీసుకొని తినేవాళ్ళం మేము. అంటే నేను చెప్పేది 60 సంవత్సరాల కిందటి మాట. మరి ఈరోజు పల్లెటూరులో చేసుకొని తినవచ్చు, నాకైతే ఇప్పుడైతే తెలియదు. మరి అదే తరహాలోనే మనకు వేప చెక్క సంవత్సరం పడుతున్న రైతులు పనికి వస్తుంది. వేప నూనె సంవత్సరం పడుతున్న రైతులకు పనికి వస్తుంది. మనకు చెట్లకి ఏదైనా రోగాలు వచ్చినప్పుడు ఆ వేప నూనె వాడినా కూడా మనకు చాలా చెట్లు అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మరి చెట్లకు కూడా వేప నూనె, వేప చెక్క వేసినా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. తర్వాత కలప కూడా ఎంతో ఉపయోగం ఉంది. కర్ణాటకలో చాలా విపరీతంగా వాడుతున్నారు వేప కలప. మరి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి వేప చెట్టు వలన. అదే రకంగా మామిడి చెట్టు, మామిడి అన్నీ మనం ప్రసాదంగా చేసుకుంటున్నాం. మామిడి చెట్టు కూడా కాయలు మనం 365 రోజులు కూడా జ్యూసులు తయారు చేసి కూడా అమ్ముతున్నారు. మరి మామిడి ఊరగాయ తింటున్నాం, మామిడి కాయలు తింటున్నాం. మరి అదే లాస్ట్ కలప కూడా మనకు చాలా ఉపయోగపడుతూ ఉంది. మరి తోరణాలు కట్టుకోవడంలో దాంట్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. ఏ చెట్టు అయినా కూడా మనకు చెడు గాలి తీసుకొని మంచి గాలి మనకు వదులుతున్నాయి.
మనకి ఎంతో ఉపయోగం. మనం పైసా ఇవ్వకపోయినా కూడా మన ఆరోగ్యాన్ని చాలా బాగా చేస్తున్నాయి. చెట్లని ప్రతి ఒక్కరు కూడా నాటాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం తరఫున ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. ప్రతి ఒక ఊరిలోనూ 2-3 చింత చెట్లు ఉంటే మనకు సంవత్సరం పడుతున్న చింతాకు వస్తుంది. చింతకాయలు, చింతపండు ఎంతో ఉపయోగం ఉంటుంది. కలప కూడా, కాబట్టి ఎంతో ఉపయోగకారిగా మనకు పనిచేస్తుంది. మరి అదే తరహాలోనే చెరుకును కూడా మనం వాడుతున్నాం. చెరుకు మన రైతులు పండిస్తారు. దాంట్లో ఎన్నో రకాలుగా మనం తినబండాలు తయారు చేసుకుంటున్నాం. చెరుకులో బెల్లం అయితేనేమి, చక్కెర, ఏ స్వీట్ తయారు కావాలన్నా కూడా చక్కెర, బెల్లం కంపల్సరీ కావాల్సిందే. కాబట్టి ఇవన్నీ చాలా ఉపయోగం మనకు. దీనిని మనం ఎవరు కూడా విస్మరించుకోకుండా మనము ఈ చెట్లని ఎంత మనం కాపాడుకుంటే అంత మన ఆరోగ్యం బాగుంటుంది. మనకు వర్షాలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా 140 కోట్ల జనాభా భారతదేశంలో ఉంది. ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటాం, రెండు చెట్లు నాటినా కూడా మనకు 100 కోట్ల చెట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ పని చేయాలి, చేయించాలని చెప్పేసి మేము మరొకసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి రైతులకు, ప్రజలకు కోరుతున్నాం. కాబట్టి మనం ముఖ్యంగా ఉగాది సంవత్సరాది పండుగ ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. మన వేప ప్రసాదం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి మనం ఉగాదిని మనం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. మరి అదే తరహాలోనే కొంతమంది కొత్త గుడ్డలు కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మేమైతే దసరాకి పెట్టుకుంటాం గుడ్డలు. ఎందుకంటే మాది అంటే ఇక్కడ అనంతపురంలో ఉన్న వాళ్ళకి కాదు. నేను అనంతపురం జిల్లా వాసిని. నేను ఒక రైతు బిడ్డని. నేను భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం పెట్టి రైతులకు ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర కావాలి, ప్రతి రైతుకు కూడా సాగునీరు కావాలని చెప్పేసి మేము చాలా ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఇది గవర్నమెంటు ఆలోచన చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధర, ప్రతి రైతుకు కూడా సాగునీరు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. మొన్ననే 2-3 వీడియోలు కూడా తీశాను. మరి ఉగాది కోసం మాత్రమే ఈ వీడియో తీస్తున్నాం. ఎందుకంటే ఉగాది గురించి కొంతవరకైనా మనం తెలుసుకోవాలి. ఉగాది ఎందుకు చేసుకుంటున్నాము అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటే, అంటే చాలామందికి తెలుసు, కానీ మనం ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి, భారతదేశంలో ఉన్న ప్రజలకు, రైతులకు అందరికీ చెప్పడానికి ముఖ్యంగా వీడియో తీయడము. మరొకసారి మా కమిటీ సభ్యులకు, రైతులకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఉగాది పండుగను మనం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. 19/3/26 సంవత్సరం అంటే సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో సరైన పద్ధతిలో ఈ భారతదేశంలో ప్రజలు కొంతమంది నడవడం లేదు. కాబట్టి మనం మారి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాను. మరి మీకు ఈ నెలలోనే మరి 2 వీడియోలు తీసి మీ ముందు ఉంచుతాను. ఇందులో ఏదైనా పొరపాటు ఉన్నా కూడా మీరు మాకు తెలపాలని చెప్పేసి కోరుతున్నాను. నా నంబర్